రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన డబ్బులు తినేసినారు. చివరికి మహిళలకు మరుగుదొడ్లు ఇవ్వండి స్వచ్ఛ భారత్ కింద అంటే మరుగుదొడ్లకు సంబంధించిన డబ్బులు తినేసినారు. కానీ ఈ రోజు మన అధికారంలోకి వచ్చిన తర్వాత వాడి మీద విచారణ జరగకపోతే ఎలా? ఇప్పుడు అర్థం అవుతుందన్నా ఎన్ని పనులు చేసి నువ్వు ఈ స్టేజ్కి వచ్చి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి చేశాం కానీ ఓడిపోయాం. మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి అమ్మాయి ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. వాడి సెల్లు అంత నచ్చిందా? రోజు నుంచి తెలుగుదేశం పార్టీ అని దాడులు చేయటం, ఇండ్రల్లో దూరి కొట్టడం ఒక్కదానికే చూస్తే నిజంగా కళ్ళని లాగటం లేదు. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. ఈ రోజు పరిస్థితి అలా లేదు. సో ఇది ఫస్ట్ మారాలి. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తను ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రజలు ఆశపడి నీ కోట్లేసి ఉండొచ్చు, లేదా ఇంకో రకంగా మీరు ఏ విధంగా చేసుకున్నారు. అధికారి ఎంత పని జరిగింది, మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. ఎంత ఏడుపు అంటే అసలు సంబంధం లేని ఎవరో పోయేసి మనం చూసేసి ఫోటోలు పెట్టేసి 25 లక్షల డబ్బు అంట, బెడ్ ఇంత అంటే జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు. ఈ రోజు డబ్బు ఎంత రేట్ ఉంటుంది, మంచం ఎంత రేట్ ఉంటుంది, సోఫా. అరే ఇనో డెరిపప్పు అయితే పాడాడు పాప్ సింగర్ అని ఒకటి ఉంటది, కరెక్ట్ గా వర్తిస్తుంది దీనికి. అన్ని కూడా ఇవ్వటం జరిగింది. సో ఇప్పటికైనా ఆ ఏడుపు మాని దాన్ని మీరు చక్కగా సద్వినియోగపరచుకోండి. అంతేగాని ఇంకా జగన్మోహన్ సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు లేదా ఇంకొకరు చేసేది కానీ పచ్చ ఛానల్లో చేసేదాన్ని దయచేసి నమ్మద్దండి. ఏదున్నా కూడా పేపర్స్ బయట పెట్టమని నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు అనుకుంటే ఆర్థిక రాజధాని చేస్తానని ఎప్పటి నుంచో అబద్ధాలు చెప్తున్నారుగా చంద్రబాబు నాయుడు. ఆడదాం ఆంధ్రాలో 100 కోట్ల స్కామ్ జరిగింది, దానిపైన విచారణ జరపాలని చెప్తే కూడా ఆరోపణలు చేస్తున్నాను. పచ్చకామర్లోకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? చంద్రబాబు నాయుడుకి స్కామ్లు చేయటం అలవాటు కాబట్టి ఎవరేం చేసినా అది స్కామ్ లాగా కనిపిస్తుంది. అందరూ మహానుభావులు అంటున్నారు. ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని రూపుదిద్దడం జరిగింది. దీనికి అందరూ కూడా జగనన్నని అప్రిషియేట్ చేశారు. రెండోది 100 కోట్ల బడ్జెట్ ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్. 100 కోట్ల బడ్జెట్ లో 100 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుందో మీరు చెప్పండి. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఏంటంటే బురద జల్లే వాళ్ళకి 100 కోట్లతో అంత పెద్ద కార్యక్రమం చేయడం చాలా కష్టం. ఎందుకు అంత పగలపడి నవ్వుతున్నావు నువ్వు? అందుకే ఈ చిల్లర పోస్టులు, చిల్లర ప్రచారాలు మానుకుంటే మంచిది. బానే ఎక్స్ట్రా తింటున్నారా? మీరు అవినీతి చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీ శాఖలో మీరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అవినీతి చేశారు. సూర్యకాంతం గారు అయితే మరీను పెద్ద ముదురు టెంకి. దీంట్లో బైరెడ్డి సిద్ధార్థ్ గాని నాకు సంబంధం లేదు. అదేంట్రో పుసుకుని అలానేసో. ఆయన ఒక చైర్మన్, నేను ఒక మినిస్టర్ కాబట్టి అసలు బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము ప్రమోట్ చేసుకుంటూ వచ్చాం. ఇంకొకటి ఈవీఎంలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. బ్యాలెట్ లో నిర్వహిస్తా ఉన్నారు, మనం కూడా దానికి వెళ్ళాలంటే దానిపైన చాలా తీవ్రంగా విమర్శలు చేస్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు కాబట్టి ఈవీఎంలు వద్దంటున్నారని చెప్పేసి ఒక విమర్శ చేస్తున్నారు. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? దరిద్రుడు కదండి వస్తాయి. ఈ రోజు జగనన్న ఏం మాట్లాడనేది ఒకసారి మళ్ళీ వాళ్ళు చదివితే బెటర్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ రోజు దేశవ్యాప్తంగా చర్చించడమే కాకుండా ప్రపంచంలో ఉన్న అదే చేత్తో ప్రపంచంలో ఉన్న నాకు నంబర్ కరెక్ట్ గా తెలీదు, అమెరికాలో కూర్చొని ఇక్కడ ఎలా ఈవీఎం ని హ్యాక్ చేయొచ్చు అనేది ఇట్లానే చేసి చూపిస్తున్నారు కదా, ఆన్ లైవ్ చేసి చూపిస్తున్నారు. ఓకే
నో యూస్. దీనివల్ల ప్రజాస్వామ్యం కూని అవుతుంది. హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసినారు? ముందులాగా బ్యాలెట్ పేపర్ అయితేనే బెటర్ అని అందరూ అంటున్నారు కాబట్టి అది మంచిదే అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. కింద ఎకరం పాతికి దిగిపో. ఈరోజు ప్రపంచ దేశాలన్నిట్లో కూడా బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు అంతా అస్సామేందిరా? ఈ చిన్న పిల్లోడిని అడిగినా కూడా అర్థమవుతుంది ఎలా వచ్చినాయి అన్ని సీట్లు అనేది. దొరికితే దవడ పగిలిపోద్ది. ఓటింగ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఏంటి? ఇది ఏంటి? పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. కాబట్టి గుమ్మడికాయల దొంగ అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన భుజాలు దడుముకుంటున్నారు. మీలాంటి వాళ్ళ మూలాన దేశం అంతా థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ తయారైంది. మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను నన్ను కన్నా నా దేశం నమాం నమామి అంటూ జై తెలుగుదేశం. ఏం ఇన్వాల్వ్ అయిపోతున్నావు అమ్మా? ఈ నియోజకవర్గ ప్రజలందరి సాక్షిగా చెప్తున్నా అన్న, చెప్పు. నా ఈ రాజకీయ జీవితం, ఈ ఎమ్మెల్యే పదవి, వాడు సంఖ నాకని నాకు అనవసరం. రాజకీయ జీవితం, ఈ రాజకీయ భవిష్యత్తు మీరు పెట్టిన భిక్షే అన్న. సిగ్గుండాలరా. మీ రుణం తీర్చుకోలేనన్నా. దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి.